శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 81వ శ్లోకము. తేజో వృషో ధుతిధర సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః. తేజో వృషః ఆదిత్య రూపమున తేజస్సును కురిపించువాడు, జలములను వర్షించువాడు. ధుతిధరః కాంతివంతమైన శరీరము కలవాడు, శరీరమున కాంతిని ధరించినవాడు, మేఘస్వరూపుడు. సర్వశస్త్రభృతాంబరః శస్త్రదారులందరిలోనూ శ్రేష్ఠుడు ఈ భగవానుడు, శ్రీరామస్వరూపుడు. ప్రగ్రహః భక్తులు అర్పించు పత్ర పుష్పాదులను గ్రహించువాడు, సర్వభూతముల ఇంద్రియములకు పగ్గము ఈ భగవానుడు. తన అనుగ్రహముచే భక్తులను బంధించుటలో ప్రగ్రహుడు. నిగ్రహః స్వవసుడు అగుటచే సర్వమును నిగ్రహించువాడు ఈ భగవానుడు. వ్యగ్రహ భక్తుల మనోరథములను తీర్చుటలో తొందర కలవాడు. నైకశృంగః 2 శిరస్సులు 7 హస్తములు కలిగిన మహాదేవుడు, అనేక కొమ్ములు గల వృషభరూపుడు, అనేక శృంగములు కలిగిన అనగా అనేక శిఖరములు కలిగిన పర్వత స్వరూపుడు. గదాగ్రజః మంత్రముతో ముందుగా పుట్టినవాడు, గదుండను వానికి అగ్రజుడు, వాసుదేవ స్వరూపుడు. చతుర్మూర్తిశ్చతుర్బాహు చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తిః విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయ అను 4 మూర్తులు కలవాడు. సిత, రక్త, పీత, కృష్ణ అను 4 వర్ణముల మూర్తులు కలవాడు. చతుర్బాహుః 4 బాహువులు కలిగిన విష్ణు స్వరూపుడు. చతుర్వ్యూహః ఉపనిషత్తులో చెప్పబడినటువంటి 4 పురుషులను 4 వ్యూహములుగా కలవాడు. వ్యూహమనగా రచన. చతుర్గతిః 4 వర్ణముల వారికి, 4 ఆశ్రమముల వారికి, శాస్త్రసమ్మతముగా ప్రవర్తించు వారికి గతి అయినవాడు. చతురాత్మ మనోబుద్ధి చిత్తాహంకారములు అను ఆత్మలు కలవాడు. చతుర అనగా నేర్పు కలిగిన రాగద్వేషాదులు లేని ఆత్మ కలవాడు. చతుర్భావః ధర్మార్థ కామమోక్షములనే పురుషార్థములకు మూలము అయినవాడు. చతుర్వేదవిత్ 4 వేదముల సారము తెలిసినవాడు. ఏకపాత్ సమస్త భూతములు ఇతని యొక్క ఒక పాదము అని శృతి చెప్పుచున్నది. జగమెల్లను నా యొక్క అంశము అర్జునా అని గీతలో భగవానుడు చెప్పినాడు. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తః సంసార చక్రమును చక్కగా త్రిప్పువాడు. అనివృత్తాత్మ అంతటా ఉన్నవాడు అగుటచే దేని నుండి వేరు కాని ఆత్మ కలవాడు, విషయాసక్తి లేని మనస్సు కలవాడు. దుర్జయః జయింపశక్యము కానివాడు, దురాత్ములను జయించినవాడు. దురతిక్రమః ఇతని ఆజ్ఞ సర్వులకు అతిక్రమింప వీలు కానిది. ఇతని ఆజ్ఞ వలన అగ్ని తపించుచున్నాడు, సూర్యుడు తపించుచున్నాడు, ఇంద్రుడు పాలించుచున్నాడు, వాయువు వీచుచున్నాడు, మృత్యువు పరిగెడుచున్నాడు అని కఠోరోపనిషత్తు చెప్పుచున్నది.
దుర్లభః దుర్లభమైన భక్తి చేత లభ్యమగువాడు. వేల కొలది జన్మాంతరములందు చేసిన తపో జ్ఞాన సమాధులచే పాపము క్షీణించిన మనుజులకు భగవంతుడగు కృష్ణునియందు దుర్లభమైన భక్తి కలుగును అని వ్యాసవచనము. దుర్గమః దుర్గమమగు రూపుడు, ఇతనిని పొందుట మిక్కిలి కష్టము. దుర్గః దూషితులను నిర్జించువాడు, ఇతను సులభముగా లభించడు. దురావాసః సమాధి స్థితిలో ఉన్న యోగుల చిత్తమున నివసించువాడు, ఇతనిని మనస్సునందు నింపుకొనుట యోగులకు కూడా కష్టము. దురారిహ దుర్మార్గులైన శత్రువులను చంపువాడు. శుభాంగో లోకసారంగ సుతంతు తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. శుభాంగః శుభములైన అంగములతో ధ్యానము చేయదగినవాడు, శుభకరమైన అంగములు కలవాడు. లోకసారంగః లోకసారము అనగా ప్రణవము, ఆ ప్రణవముచే తెలియదగినవాడు, లోకముల సారమును తుమ్మెదవలే గ్రహించువాడు. సుతంతుః అందమైన మంచి తంతువు అనగా విస్తీర్ణమైన ప్రపంచము కలవాడు. తంతువర్ధనః ప్రపంచరూపమైన తంతువును వృద్ధిపరచువాడు మరియు నాశనము చేయువాడు. ఇంద్రకర్మ ఇంద్రుని కర్మ వంటి ఐశ్వర్యమైన శుభప్రదమైన కర్మ కలవాడు. మహాకర్మ ఆకాశాది మహాభూతములు చేయు కార్యస్వరూపుడు, గొప్పవైన కార్యములు చేయువాడు. కృతకర్మ కృతార్థుడగుటచే చేయవలసిన సర్వకర్మలు చేసినవాడు. కృతాగమః ఈ మహాభూతము యొక్క నిశ్వాసము ఋగ్వేదము అని శృతివాక్యము. చేయబడిన వేదరూపమైన ఆగమములను చేసి అందించినవాడు. ఉద్భవః సుందరః సుందో రత్ననాభస్సులోచనః అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ. ఉద్భవః ఉత్కృష్టమైన జన్మము కలవాడు, సర్వకారణ స్వరూపుడు అగుటచే జన్మ లేనివాడు. సుందరః చక్కటి సౌందర్యము కలవాడు. సుందః కరుణాకరుడు, కరుణాస్వరూపుడు. రత్ననాభః రత్నము వంటి సుందరమైన నాభి కలవాడు. సులోచనః చక్కనైన కన్నులు కలవాడు, జ్ఞానవంతుడు. అర్కః పూజనీయులైన బ్రహ్మాదులచే పూజింపదగినవాడు. వాజసనః అడిగిన వారికి ఆహారమును ఇచ్చువాడు. శృంగీ ప్రళయమున సముద్రమందు శృంగము గల మత్స్యరూపమున ఉండువాడు. జయంతః శత్రువులను అంతమొందించి జయహేతువు అయినవాడు. సర్వవిజ్జయీ సర్వమును తెలిసినవాడు, జయించినవాడు, బాహ్యంతర శత్రువులను జయించినవాడు. సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందుః చక్కని వర్ణము కలిగిన అవయవములు కలవాడు. గోళ్ల నుండియు నంతయు సువర్ణమే అని శృతివాక్యము. అక్షోభ్యః రాగద్వేషాదుల వల్ల, శబ్దాది విషయముల వల్ల, శత్రువుల వల్ల క్షోభింపబడనివాడు అనగా బాధింపబడనివాడు. సర్వవాగీశ్వరేశ్వరః సమస్తమైన బ్రహ్మాదులకు ఈశ్వరుడు అయినవాడు. మహాహ్రదః యోగులకు గొప్ప మడుగు వంటివాడు. మహాగర్తః
నాదు దేవమాయ గడవగా నెవ్వరికిని శక్యంబుగాదు అని గీతలో భగవద్వచనము. మహారథుడు. మహాభూతః త్రికాలములలో అవిచ్ఛిన్నమైన స్వరూపము గలవాడు. మహానిధిః సమస్త భూతములో ఉండుటకు గొప్ప నిధి అయినవాడు. కుముద కుందర కుంద పర్జన్య పావనో నిలః అమృతాంశో మృతవపు సర్వజ్ఞ సర్వతోముఖః. కుముదః భారమును తగ్గించుచు భూమికి సంతోషము కలిగించువాడు. కుందరః భూమిని పెల్లగించినవాడు. హిరణ్యాక్షుని సంహరించుటకు వరాహ రూపము దాల్చి భూమిని పెల్లగించెను. కుంద అనగా మల్లెమొగ్గ. మల్లెమొగ్గల వలె స్వచ్ఛమైన ఫలమును ఇచ్చువాడు, గ్రహించువాడు. కుందః మల్లెమొగ్గల వలె సుందరమైన అంగములు కలిగిన తెల్లనివాడు. కుం అనగా భూమిని, దా అనగా ఇచ్చినవాడు. పరశురామ అవతారంలో సర్వపాప విముక్తికి చేసిన అశ్వమేధ యాగంలో కశ్యపునికి భూమిని దానమిచ్చినవాడు. పర్జన్యః తాపత్రయములను హరించువాడు. మేఘము వలె సర్వకామములను వర్షించువాడు. పావనః స్మరణ మాత్రమున పావనము చేయువాడు. అనిలః ఇలుడు అనగా ప్రేరకుడు కానివాడు. అనిలుడు అనగా ప్రేరకుడు. సర్వమునకు ప్రేరకుడు, సర్వులకు ప్రేరకుడు. నిల అనగా గహనమైనవాడు, అందనివాడు. అనిల అనగా గహనము కానివాడు, భక్త సులభుడు. అమృతాంశః అమృత స్వరూపుడు. అమృత అనగా మృతము కానిది, నశింపనిది. ఇటువంటి అమృతమును దేవతలచే త్రాగించినవాడు. నశింపని ఫలములను అనుగ్రహించువాడు. అమృతవపుః నాశనము కాని శరీరము కలవాడు. సర్వజ్ఞః సమస్తము తెలిసినవాడు. ఎవ్వడు సర్వజ్ఞుడును సర్వవేత్తయో అని శృతి వాక్యము. సర్వతోముఖః అంతటా ముఖములు కలవాడు. సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపనః న్యగ్రోధోదుంబరో అశ్వత్థ చానూరాంధ్ర నిషూదనః. సులభః భక్తి చేత సులభముగా లభ్యమగు సులభుడు ఈ భగవానుడు. సువ్రతః మంచి వ్రతము కలవాడు. సిద్ధః స్వతః సిద్ధి కలవాడు. శత్రుజిత్ శత్రువులైన రాక్షసులను జయించినవాడు. శత్రుతాపనః దేవతా శత్రువులను అణచినవాడు. న్యగ్రోధః సర్వభూతములను తన మాయచే కప్పువాడు. అడ్డముగా మొలచు మర్రి చెట్టు స్వరూపుడు. ఉదుంబరః అన్నాదిక ముదుంబర అని శృతివాక్యము. అన్నాదులచే గాని తద్రూపమున గాని విశ్వమును పోషించువాడు. మేడి చెట్టు స్వరూపుడు. అశ్వత్థః నీ అశ్వత్థము సనాతనము అని ఉపనిషత్తు చెప్పుచున్నది. అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టు స్వరూపుడు. చానూరాంధ్ర నిషూదనః చానూరుడు అను ఆంధ్రుని చంపినవాడు. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైథా సప్తవాహనః అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనః. సహస్రార్చిః అనంతములైన కాంతులు కలవాడు. ఆకాశమందు ఒకేసారి అనేక సూర్యుల దివ్యకాంతి భవ్యమగు అచ్యుతుని దివ్య దేహకాంతిని పోలి ఉన్నది అని గీతావాక్యము. సప్తజిహ్వః 7 నాలుకలు గల అగ్నిస్వరూపుడు.
కాళీ కరాళీ మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి అనే సప్త జిహ్వలు అగ్నికి కలవని శృతి చెప్పుచున్నది. సప్తైతాహ 7 దీప్తులు కలవాడు. ఓ అగ్నిదేవా, నీకు 7 సమిధలు 7 జిహ్వలు కలవు అని మంత్రవర్ణన. సప్తవాహనః 7 గుర్రములు వాహనముగా గల సూర్యస్వరూపుడు. అమూర్తిః ధారణా సమర్థమగు చరాచర రూప స్వరూపమే మూర్తి. అది అవసరము లేని అమూర్తి స్వరూపుడు. అనగః దుఃఖము పాపము లేనివాడు. అచింత్యః ఇతడు ఇట్టివాడు అని ఆలోచింప శక్యము కానివాడు. భయకృత్ దుర్మార్గులకు భయము కలిగించువాడు. భయనాశనః భక్తుల భయమును నాశనము చేయువాడు. అనుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అద్రుతస్వద్రుతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః. అణుః మిక్కిలి సూక్ష్మమైనవాడు. ఇతడు కడు సూక్ష్మమైనవాడు, మనస్సుచే తెలియదగినవాడు అని శృతివాక్యము. బృహత్ మహత్తు కన్నా మహత్తు అయినది అని కఠోరోపనిషత్తు వాక్యము. జగద్రూపమైన బ్రహ్మమే బృహత్. కృశః స్థూలము కానివాడు. స్థూలః సర్వాత్మకుడు అగుటచే స్థూలమైనవాడు. గుణభృత్ సృష్టి స్థితి లయకర్మలు చేయునప్పుడు సత్వరజోస్తమో గుణములు పొందువాడు. నిర్గుణః గుణములు లేనివాడు. కేవలుడు నిర్గుణుడు అని శృతివాక్యము. మహాన్ శబ్దాది గుణములు లేనివాడు, మిక్కిలి సూక్ష్మమైనవాడు, నిత్యశుద్ధుడు, సర్వగతుడు, తర్కించుటకు శక్యము కానివాడు కనుక ఈ భగవానుడు మహాన్ గొప్పవాడు ఇతడు. అద్రుతః తానెవ్వరి చేత ధరింపబడడు కనుక ఈ భగవానుడు అద్రుతుడు. స్వద్రుతః తన మహిమనందు ప్రతిష్ఠితుడు ఈ భగవానుడు. స్వాస్యః తామర పువ్వు గర్భము వలె మనోహరమైన ముఖము కలవాడు. మహాభూత స్వరూపుడగు ఇతని నిశ్వాస రూపము వేదము అని శృతివాక్యము. ప్రాగ్వంశః అన్ని వంశముల వారు ఇతని వంశము నుండి వచ్చినవారే. అందరూ ఇతనికి పాశ్చాత్యులు. భగవంతునికి వంశము ప్రపంచము. ఈ ప్రపంచము తనలో ఉండుటచే ఇతడు ప్రాగ్వంశుడు. వంశవర్ధనః వంశము అనగా ప్రపంచము. ప్రపంచమును వృద్ధి పొందించువాడు. ప్రళయకాలమున ఈ ప్రపంచమును నాశనము చేయువాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.